నమస్తే అండి అందరికీ. ప్రస్తుతం మనం ఇప్పుడు క్యాపిటల్ అమరావతిలో డీటెయిల్డ్ మాస్టర్ ప్లాన్ ఆఫ్ క్యాపిటల్ సిటీ అమరావతి ప్లాన్ అనేది మనం ఈ వీడియోలో చూస్తున్నామండి. చాలామందికి ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలన్న ఆలోచనతో చాలామంది ఆలోచిస్తున్నారు, కానీ అసలు ఏది ఎక్కడ ఉంది, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఆలోచించాలి అనే దాని గురించి కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు చాలా ఎక్కువ మంది. నాకు వస్తున్న ఎంక్వైరీస్లో నేను ఇక్కడ ఉన్న బేస్ని కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసే విధానం అయితే నేను చెప్తానండి. బ్రీఫ్గా ఒక 3-4 మినిట్స్లో మీకు ఒక డీటెయిల్గా ఒక ఐడియా వచ్చే విధంగా నేను మీకు చెప్తాను. ఇదేంటంటే మెయిన్గా మనం గమనించాల్సింది 29 గ్రామాలకు సంబంధించిన 33,000 ఎకరాల రైతులకి సంబంధించి భూమి ఏదైతే ఇచ్చారో ఆ భూమిలో అనేది మనకి ఈ సిఆర్డి డీటెయిల్డ్ మాస్టర్ ప్లాన్ ఆఫ్ క్యాపిటల్ సిటీ అమరావతి అనేది సింగపూర్ వాళ్ళు మనకి ఈ ప్లాన్ అనేది ఇచ్చారండి. మనకి ఇక్కడ బేస్ చేసుకొని మనకి ఇక్కడ మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎట్లయితే మనకి ఈ ఇట్లా కనపడతా ఉందో ఇది ఎగ్జిస్టింగ్ విలేజ్ ప్లానింగ్ జోన్ అండి. అంటే తుళ్ళూరు అని మీకు వీడియోలో గమనిస్తున్నారు కదా, తుళ్ళూరు అనేది విలేజ్ బ్యాక్ డ్రాప్ అనేది ఇట్లా ఉంటుందన్నమాట. మీరు అట్లానే దొండపాడు అది ఎగ్జిస్టింగ్ విలేజ్ అనమాట. మీరు ఆ వీడియోలో చూస్తున్నది ఎగ్జిస్టింగ్ విలేజ్ మ్యాప్ అనేది ఎట్లా ఉంటుంది దొండపాడు అనేది. నెక్స్ట్ పిచ్చుకలపాలెం అని మీకు కనపడతా ఉంది కదా, పిచ్చుకలపాలెం అనేది మనకి పంచాయతీ అనేది ఉండదండి, ఓన్లీ రెవెన్యూ విలేజ్ మాత్రమే ఉంటుంది. పిచ్చుకలపాలెం విలేజ్ రెవెన్యూ బౌండరీ ఏంటంటే ఇట్లా, ఇది పిచ్చుకలపాలెంకి సంబంధించిన రెవెన్యూ బౌండరీ. ఇట్లా పిచ్చుకలపాలెంకి సంబంధించిన రెవెన్యూ బౌండరీ, అనంతవరంకు సంబంధించిన రెవెన్యూ బౌండరీ అనేది ఇలా ఉంటుంది. మీరు ఇక్కడ E5 రోడ్ నుంచి గమనించవచ్చు, ఇది అనంతవరం రెవెన్యూ బౌండరీ ఇట్లా ఉంటుందన్నమాట. ఇవి మీరు ఈ వీడియోలో చూస్తున్నవన్నీ కూడా C5 అనేవి ఏంటంటే మనకి ఇక్కడ రీజనల్ సెంటర్ జోన్ అండి. C5 అంటే రీజనల్ సెంటర్ జోన్ వస్తుంది, C6 సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ జోన్స్ అని వస్తాయి అన్నమాట. మెయిన్గా రైతులకి అమ్మకాలు కొనుగోలు చేసుకునేదానికి అవకాశం ఇచ్చిందండి C2. మీరు వీడియోలో గమనించవచ్చు, C2 అని మనకి ఇక్కడ కనపడే కమర్షియల్ జోన్లో C2 అంటే జనరల్ కమర్షియల్ జోన్ అనమాట. అవి కొనుగోలు అమ్మకాలు జరపడానికి అవకాశం ఉన్నాయన్నమాట. అట్లా మీరు నెక్కల్ విలేజ్ని మీరు ఇక్కడ గమనించవచ్చు, అట్లానే శాఖమూరు విలేజ్ అనేది గమనించవచ్చు, నేలపాడు, తుళ్ళూరు ఆల్రెడీ చూశారు. మనకి ఇక్కడ పైన వచ్చేసరికి రాయపూడి ఊరిని ఆనుకొని మనకి రెడ్ కలర్ మార్క్స్ ఏదైతే S1 జోన్ కనబడతా ఉందో మనకి ఆ S1 జోన్ మనకి గవర్నమెంట్ జోన్ కింద మనం మాట్లాడుకుంటామండి. ఇదంతా కూడా S1 జోన్ కిందకి. ఇప్పుడు మనకి జనరల్గా ఏంటంటే ఈ బోత్ సైడ్స్ గ్రీనరీగా ఉండేది ఈ జంక్షన్లో ఫామ్ అయ్యే రోడ్డుని E5 రోడ్డుగా మాట్లాడుకుంటాం. E5 రోడ్ అని చెప్పి పిలుచుకుంటూ ఉంటాం. దానికి ఉత్తరం వైపున ఏదైతే రివర్ వైపు ఉన్నాయో E4 సిడాక్సిస్ రోడ్డుని E3, దానిపైన E2, దానిపైన కరకట్టని E1 అని మాట్లాడుకుంటాం. అట్లానే E5 నుంచి కిందకు వచ్చేసరికి E5కి E6కి మధ్యలో ఏంటంటే మీరు ఇక్కడ C1, C2, C4 అని కనబడుతున్నాయి. ప్రజెంట్ ఏంటంటే ఎగ్జిస్టింగ్ ఇందులో కొన్ని మార్పులు చేర్పులు చేసి అక్కడ హైకోర్టు భవనం అనేది నిర్మిస్తున్నారండి. నేలపాడు ఊరికి ఉత్తరం వైపుగా ఈ జోన్లో E6కి E5కి మధ్యలో మనకి హైకోర్టు అనేది వస్తూ ఉంది. ఇక్కడ నేలపాడుకి సంబంధించి నేలపాడులో గెజిట్ ఆఫీసర్స్, నాన్ గెజిట్ ఆఫీసర్స్, గ్రూప్ 4 ఎంప్లాయీస్ వస్తారనమాట. బిల్డింగ్స్ వస్తాయి. మనకి నేలపాడుకి దక్షిణం వైపుగా కింద శాఖమూరు వస్తుంది. ఇక్కడ మనకి అంబేద్కర్ స్మృతివనం కానివ్వండి, మనకి రిక్రియేషన్ క్లబ్బులు కానివ్వండి, ఇలాంటివి వస్తాయి. ఈ శాఖమూరు ఊరికి ఆ గ్రీనరీకి తూర్పు వైపుగా ఉన్నది విటి యూనివర్సిటీ. మనకి అది S2 జోన్ అనమాట. S2 జోన్ మనకి విటి యూనివర్సిటీ ఏంటంటే శాఖమూరు, ఐనవోలు, వెలగపూడి ఈ 3 రెవెన్యూలు మిక్స్ అయ్యి మనకి వెలగపూడిలో వెలగపూడి ఆ 3 రెవెన్యూలు మిక్స్ అయ్యి మనకి ఈ విటి యూనివర్సిటీ అనేది ఫామ్ అవుతుంది 3 రెవెన్యూలు గుండా. సార్ ఇట్లా మనం గమనిస్తే మనకి ఈ డైమండ్ జంక్షన్ అండి. ఇట్లా మనకి ఎగ్జిస్టింగ్ విలేజెస్ అనేవి ఇలా ఉంటాయి అన్నమాట. వేరొక వీడియోలో నేను మిగిలిన వివరాలు అనేది అందజేస్తాను. థ్యాంక్ యూ.